దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. యెహోవా యందు నమ్మకించువాడు సురక్షితంగా ఉండును. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం. మనం బైబిల్లో చాలామంది మొదట్లో కొత్తగా చదివే వాళ్ళకి ఏం చెప్తామండి, కీర్తనలు సామెతలు చదవండి అని చెప్తాం. ఎందుకంటే సామెతలు కీర్తనలు చదివితే మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో, లేకపోతే అసలు మనం ఎలా జీవించాలి అన్న ప్రతి విషయం కూడా బైబిల్లో రాయబడి ఉంది. మనకు ఆపద వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, లేకపోతే మనకు కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, మనం ఏ పరిస్థితిలో ఎలా ప్రవర్తించాలి అన్నది చాలా చక్కగా మనకి నేర్పించేటువంటి గ్రంథాలు కదండి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని యందు నమ్మకించేవాడు ఎలా ఉంటాడటండి, సురక్షితంగా ఉంటాడు. మనం సురక్షితంగా లేము అనే ఆ భావన, లేకపోతే అది ఎప్పుడు కలుగుతుంది, మనకి ఏదన్నా ఆపద కలిగినప్పుడు. కానీ మనం ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం ఉంచుతామో అప్పుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా మనకి దేవుడు ఉన్నాడు కాబట్టి మనల్ని కాపాడుతారు, మనకి ఏమీ కాదు, మనం సురక్షితంగా ఉంటాము అనే నమ్మకం మనకి ఉంటుంది. దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం మనకున్నప్పుడు ఖచ్చితంగా ఈ భావన మనకి కలుగుతుంది. ఇదే నమ్మకంతో మనం జీవిస్తాం. కానీ మనం చూస్తాం కదా, మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది కదా, పేతురు దేవుడు నీళ్ళ మీద నడవమన్నప్పుడు పేతురు నడుస్తారు. కానీ చుట్టూ ఉన్న, అక్కడ రాసి ఉంటుంది చాలా క్లియర్గా, చుట్టూ ఉన్న గాలిని చూసి భయపడి మునిగిపోసాగెను. మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూసినప్పుడు మనం భయపడేవారంగా ఉంటాం. కానీ మన దృష్టి అంతా దేవుని మీద ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఎటువంటిదైనా సరే మనము దాటగలిగే వారంగా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, మనకి అనేకమైన పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉండవచ్చు, మనకి చాలా కష్టాలు ఉండవచ్చు. కానీ ఏ కష్టమైనా, ఏ పరిస్థితినైనా అది దేవుడి శక్తికి మించినది ఏదీ కాదు. ఆయనకి మించినది ఏదీ లేదు. ఆయన సమస్తమును చేయగలిగిన వారు, సమస్తము సాధ్యమైన దేవుడు. కాబట్టి అట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనల్ని పరిస్థితి గుండా ఖచ్చితంగా దాటిస్తారు అనే నమ్మకంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి అని కోరుకుంటూ వందనాలు.